సో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఇక్కడ నేనైతే మార్నింగ్ 5కి లేచాను అనమాట. ఎందుకు అంటే ఈరోజు పండగ, అందులో ఒకటి మా హనీ గాని బర్త్డే ఉంది. సో అందుకని ఈ దసరా అయితే చాలా స్పెషల్ అనమాట. ఇంకా నేను లేచి నేను ఏదో కొంచెం ప్యాంపరింగ్ చేసుకుంటుంటే నాతో పాటు మా చిన్న అమ్మ కూడా లేచి నీ దగ్గర పడుకుంటా మమ్మీ, నువ్వు రా అని చెప్పేసి నా దగ్గరే ఉంటా ఉంటుంది. వాళ్ళ డాడీ ఉంచిన వెళ్ళట్లేదు. సో ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పేసి హత్తుకొని అలానే కొంచెం ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. పిల్లలతో బయటికి వెళ్ళి చేయించుకోలేకపోతున్నాను కాబట్టి సో ఇంట్లోనే కొంచెం అలా టచ్ అప్ ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇది ప్రమోషన్ కాదండి, జస్ట్ నా నేను వాడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను అంతే. మళ్ళీ ప్రమోషన్ అనుకునేరు కాదు. అండ్ చిన్న చూడండి, నన్ను చూసి ఇక్కడ భయపడుతుందేమో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ భయపడట్లేదు తను, ఇంకా ఎంజాయ్ చేస్తుంది నా ఫేస్ చూస్తూ, నవ్వుతుంది, తన వైపు చూడమని చెప్పేసి పిలుస్తుంది. సో అట్లా అయిపోయిందనమాట. అండ్ వాళ్ళ డాడీ వచ్చిండు. సో డాడీ వచ్చిండు వెళ్తా అని చెప్పేసి చూపిస్తుంది. ఏంటి పండగకి, ఈసారి పండగకి మేము చాలా సింపుల్గానే, పెద్ద ప్లానింగ్స్ ఏం లేవు. సో అదనమాట. అండ్ ఇక్కడ నా ఫేస్ ప్యాక్ అయిపోగానే మా హనీ లేచి మమ్మీ నాకు ఫేస్ ప్యాక్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఫేస్ ప్యాక్ ఎందుకు అని చెప్పేసి నేను ఇక్కడ ముల్తాని మట్టి అయితే పెడుతున్నాను. అండ్ తనకి ప్రతిసారి నేను ఫెస్టివల్స్ అయినా పండగకైనా ఇలానే తలంటి బొట్టు పెట్టి ఆశీర్వదించి తలంటి స్నానం చేపిస్తాను అనమాట. సో ఇది నాకు తను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫస్ట్ పాప కదా, సో అందుకనే తనకు కొంచెం సెంటిమెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మేము తోరణాలు అయితే కడుతున్నాను. తోరణాలు ప్రిపేర్ చేస్తున్నాను, మామిడి తోరణాలు గుమ్మానికి. మా వారు బయటికి వెళ్ళారు. సో అందుకని నేనే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కట్టేస్తున్నాను. కట్టేసి గడపకి ఫస్ట్ అయితే పుదించేసి బొట్లు పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకొని అండ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది పూజ కంప్లీట్ అవ్వగానే. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అవ్వగానే మా హనీ మమ్మీ నన్ను ఫొటోస్ తీ అని చెప్పేసి నన్ను బయటికి లాక్కొచ్చింది. పాపం తను ఏదో ఫొటోస్ రీల్స్ చేసుకుందాం అనుకుంది. బట్ మా చిన్నోడు అది కాని పని, అట్లా ఇట్లను కొన్ని రీల్స్ అవైతే తీసుకుంది. అవి అయిపోగానే ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి గబా వంట అయితే స్టార్ట్ చేశాను. అండ్ ప్లానింగ్ వేరే ఉంది కాబట్టి సో ఎక్కువ వంటలు ఏం పెట్టుకోలేదు. అండ్ పిల్లలతో కూడా కావట్లేదు కాబట్టి జస్ట్ చికెన్ బాగా వేసేసారు. అండ్ తన బర్త్డే కాబట్టి వాళ్ళ డాడీ బందర్లో తీసుకొచ్చిన అనమాట. బందర్ నుంచి ముందు రోజు తను డ్యూటీ పని మీద విజయవాడ వెళ్ళారు అనమాట. సో అక్కడ బందర్ లాంటి ఫేమస్ అని చెప్పేసి తీసుకొచ్చారు తన బర్త్డే కోసం అదనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో హనీ బర్త్డే కేక్ కటింగ్ అక్కడే చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్. హాయ్ చెప్పు. సో హనీ అయితే ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఊరికి వెళ్తున్నావా? ఏ ఊరికి? మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? సరే. ఎందుకు? ఓకే సరే చెప్పు, అందరు విష్ చేయండి నన్ను చెప్పు. ఓకే. అండ్ అత్తమ్మ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ హనీ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో సింపుల్గానే చేస్తున్నాము, పెద్ద హడావిడి ఏం లేకుండా జస్ట్ ఆ కేక్ తీసుకొచ్చి తన హ్యాపీనెస్ కోసం అలా చిన్న కేక్ అయితే కట్ చేసామన్నమాట. అండ్
తను భయపడుతుంది దానికి, అందుకని ఇద్దరం పట్టుకున్నాం అనమాట దానికి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా అత్తమ్మ అయితే తీసుకొచ్చారనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్ వేయగానే ఒక కలర్ వచ్చింది ఫేస్లో, అండ్ నా శారీ మ్యాచింగ్ కూడా. కేక్ కటింగ్ అయిపోయాక మేము ఫొటోస్ దిగుతున్నాం అనమాట. మా పార్టీకి మేము ఫొటోస్ దిగుతున్నాం, తన పార్టీకి తన స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. మా పెద్ద తను మా చిన్న మరదలు అనమాట. పాపం హనీతోటి ఫొటోస్ దిగుదామని చెప్పేసి వాళ్ళు ఏదో స్టిల్స్ ఇస్తుంటే మా చిన్నోడు పోయి మధ్యలో నేను దిగుతా అని చెప్పేసి తిరుగుతుంది మా మరదల్ని చేపట్టుకొని. DJs are complaining. 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 DJ Shogun. DJ Shogun. DJ Shogun. DJ Shogun. DJ. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్ అయితే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.